చాలా ఏళ్ల క్రితం నా మనసులో ఒక డౌట్ అయితే తిరుగుతూ ఉండేది. ప్రతిసారి శివాలయానికి వెళ్ళినప్పుడు ముందు నందిని చూస్తాం కదా! తర్వాత శివుడిని దర్శించుకుంటాం. అసలు ఎందుకు నంది ఎప్పుడు శివుని ఎదురుగా కూర్చుంటాడు? శివునికి, నందికి ఉన్న సంబంధం ఏంటి? నంది కేవలం వాహనమా? లేక దానికంటే ఏదైనా లోతైన అర్థం ఏమైనా ఉందా? ఇలా అనేక ప్రశ్నలు తిరుగుతూ ఉండేది. నంది కేవలం వాహనమే అయితే శివాలయంలో నందికే మొదటి స్థానం ఎందుకు? నంది ఎందుకు శివుడు ఎదురుగా కూర్చుంటాడు? శివుని దర్శనం ఎప్పుడు ఏకాగ్రతతో ఉండాలి అనే సందేశాన్ని ఇస్తోంది నంది. నందిలా స్థిరంగా, నిశ్చలంగా ఉంటేనే శివ దర్శనం సాధ్యమవుతుంది అని మనకి సూచిస్తోంది నంది. నంది ఒక ధ్యాన ముద్రలో ఉన్నట్టు అనిపిస్తాడు. ఎందుకంటే బయట ప్రపంచం ఎంత కలకలమైనా మన లోపల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని బోధిస్తోంది నంది. అలాగే నంది చెవిలో చెప్పడం ఎందుకు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. నిజమైన భక్తి నిశ్శబ్దంగా ఉంటుంది. మనసులో మాటలు నంది ద్వారా శివునికి చేరుతాయనే విశ్వాసం అన్నమాట. అలాగే శివాలయంలో నందికి మొదటి దర్శనం ఎందుకు? అహంకారం, తొందర, అస్థిరత వదిలి శాంతితో లోపలికి రావాలనే సూచన. అలాగే నంది శివుని మధ్య సంబంధం ఏంటి? శివుడు గురువు అయితే నంది ఆదర్శ శిష్యుడు. ఆ భగవంతుణ్ణి చేరాలంటే మొదటిగా మనల్ని మనం జయించాలి. మనలోని అరిషడ్ వర్గాలను జయించాలి. ఓం నమః శివాయ.